హలో అండి, డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రపంచంలో ఎక్కడా దీనికి వైద్యం లేదు. ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడతారు, లేకపోతే స్టెరాయిడ్లు వాడతారు, లేకపోతే డైరెక్ట్గా రొమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ తగ్గటం, ఆ నొప్పులు తగ్గటం, ఆ అద్భుతాలు అనాలి సెల్ హెల్త్ క్లినిక్లోనే జరుగుతున్నాయి. కంటిన్యూస్గా రిజల్ట్స్ రావడంతో గత 4-5 నెలలుగా ఆ సంతోషాన్ని వాళ్ళు మీతో పంచుకోవాలి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ కదా. మన ఇమ్యూనిటీ మనల్ని రక్షించాల్సింది. మన సొంత కణాలని శత్రువులుగా భావించి దాడి చేయడం వలన వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో రొమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి. సోరియాసిస్, జాగ్రన్ సిండ్రోమ్, మయోసైటిస్, ఎస్ఎల్ఈ, హషిమోటో థైరాయిడైటిస్, టైప్ 1 డయాబెటీస్, ఇట్లా చాలా ఉన్నాయి. మన దగ్గర అన్నిటికీ పరిష్కారం క్రాన్స్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ నేను రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడతాను. ఝాన్సీ సుందరి గారు 11th ఫిబ్రవరి మన దగ్గరికి వచ్చారు. ఆర్ఏ ఫ్యాక్టర్ 30.5, మార్నింగ్ కనీసం హాఫ్ అన్ అవర్ స్టిఫ్నెస్ ఉంటుంది, స్నానం చేసేవారికి ఆ నొప్పులు పోవు అనే ఇబ్బందితో వచ్చారు. ఏప్రిల్ 13వ తారీఖుకి మళ్ళీ చెక్ చేసుకుంటే ఆర్ఏ ఫ్యాక్టర్ 10.6, ఆవిడ నొప్పులు లేవు. వెరీ హ్యాపీ. ఎట్లా తగ్గింది? మన సప్లిమెంట్స్తో, న్యూట్రిషనల్ కరెక్షన్స్తో, లైఫ్ స్టైల్లో మార్పులు సూచిస్తూ, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్ని కౌన్సిల్ చేస్తూ, సప్లిమెంటరీ సపోర్ట్తో ఈ రిజల్ట్ రావటం, 10కు చేయటం మనం చూసాం. అట్లాగే గీతా మాధురి గారు మే 12, 2026లో వచ్చారు. అసలు ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే 167 సిఆర్పి అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అయితే 163. ఒక్క నెల ఇంకా చేస్తున్నారు. ఒక్క నెలలోనే ఇన్ఫ్లమేషన్ 130కి తగ్గింది, ఆర్ఏ ఫ్యాక్టర్ 117కి వచ్చింది. మార్నింగ్ స్టిఫ్నెస్ కొద్దిగా ఉంటుంది, కానీ రోజంతా నొప్పులు కంపారిటివ్లీ చాలా తగ్గినాయి అని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాణి గారి గురించి అండి. 8 నెలలు రకరకాలుగా స్టెరాయిడ్లు వాడి, ఇమ్యూన్ సప్రెసెంట్లు వాడి, పెయిన్ కిల్లర్స్ను వాడుకుంటూ ఇబ్బంది పడుతూ ఎటువంటి రిజల్ట్ లేని పరిస్థితుల్లో ఏప్రిల్లో ఇన్ఫ్లమేషన్ 43, ఆర్ఏ ఫ్యాక్టర్ 75.41, నరకం అనుభవిస్తున్నాను అనంటూ ఆల్మోస్ట్ కళ్ళ నీళ్లు పర్యంతమయ్యారు. కానీ మే ఒక్క నెలలో ఆర్ఏ ఫ్యాక్టర్ 45.92 తగ్గింది. ఇన్ఫ్లమేషన్ ఈఎస్ఆర్ కూడా 20కి తగ్గిపోయింది 43 నుంచి. ఇప్పుడు జూన్లో మొన్న ఆర్ఏ ఫ్యాక్టర్ 36కి వచ్చింది, 36.91. 75.41 నుంచి ఒక నెలలో 45.92, రెండో నెల వచ్చేప్పటికి 36.91. ఈఎస్ఆర్ నార్మల్ అయిపోయింది 9, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ నెలలో రేపు ఎల్లుండో షీ సపోజ్ టు కమ్. ఆవిడ రాకముందే చెప్తున్నాను రిపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయో. ఆర్ఏ ఫ్యాక్టర్ 20లో వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇన్ఫ్లమేషన్ ఎట్లాగో తగ్గిపోయింది. ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్, ఒక 3 రిజల్ట్స్లోనే ఈ అద్భుతాలు చెప్పాను కదా. గత 4-5 నెలలుగా ఇటువంటివి రొమటైడ్ ఆర్థరైటిస్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావటం గమనించాం. ఆ నొప్పులు భరించలేని ఆ నరకాన్ని ఊహించుకుంటూ కష్టంగా ఉన్న ఆ వ్యాధిని ఇంత సులభంగా మనం రివర్స్ చేయగలుగుతున్నాం. ఇటువంటి ఇబ్బందులు ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా మా సెల్ హెల్త్ క్లినిక్ని సంప్రదించండి, మా డాక్టర్ బృందాన్ని సంప్రదించండి. మీ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటి, గట్ హెల్తా, మరొకట, రూట్ కాజ్ని అడ్రస్ చేస్తూ 3 నుంచి 4 నెలలలోపే ఆల్మోస్ట్ కండిషన్ని రివర్స్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు సోరియాసిస్ గురించి మాట్లాడుకున్నాం, 100 కేసులు రివర్స్ అవ్వటం చూసాం. రొమటైడ్ చాలా కష్టం, ఇంపాసిబుల్ అన్న సిచ్యువేషన్ నుంచి నార్మల్సీకి తీసుకురావటం సుసాధ్యం అని సెల్ హెల్త్ క్లినిక్ మరొకసారి నిరూపిస్తాను. ఈ సమస్యలు ఎవరికున్నా, ఎటువంటి ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్నా, అది రొమటైడ్ ఆర్థరైటిసే కాదు, క్రాన్స్ అవనివ్వండి, జాగ్రన్ సిండ్రోమ్ అవనివ్వండి, ఎస్ఎల్ఈ అవ్వండి, సోరియాసిస్ కానీ, హషిమోటో థైరాయిడైటిస్ కానీ, ఎటువంటిదైనా 90% ఛాన్సెస్ ఆర్ దేర్. పర్సంటేజ్ మాట్లాడకూడదు అంటారు కాబట్టి ఎక్కువ శాతం రివర్స్ అవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం సిమ్టమ్స్ని అడ్రస్ చేయట్లేదు, ఇమ్యూనిటీని సప్రెస్ చేయట్లేదు. ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తీసుకురావటం ఎలా అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఫోకస్ పెడుతున్నాం, రిజల్ట్స్ రప్పిస్తున్నాం. సో ఎటువంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్లో ఉన్నా దానికి ప్రపంచంలో ఎక్కడ దేర్ ఇస్ నో పాసిబిలిటీ బట్ ఫర్ ఓన్లీ కంట్రోల్ తప్పితే రివర్స్ అవటం అసాధ్యం. అది కూడా చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉండే ఇమ్యూన్ సప్రెసెంట్లని, స్టెరాయిడ్లని వాడుతూ ఆ నరకం అనుభవించే కంటే రూట్ కాజ్ని అడ్రస్ చేస్తూ, సెల్యులార్ లెవెల్లో, మైటోకాండ్రియల్ లెవెల్లో అడ్రస్ చేస్తూ, ఆర్గన్ లెవెల్లో కరెక్షన్స్ ఆటోమేటిక్గా జరిగిపోయేలా మన సెల్ హెల్త్ విధానం ఉంది. తప్పక సంప్రదించండి. థ్యాంక్ యూ.